గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన పంతులు గారు, లండన్ అనేది గూడెం తండ గ్రామం లాంటిది కాదండి, అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లు వచ్చేసింది. మరి ఇలాంటివన్నీ చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీ రామ్మూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు, తాంబూలాలు మార్చుకోండి. చిచే, వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుపు పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోనే ఎంత మూర్ఖులు లేడరా. బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైశ్యం నా మైండ్ లో నుంచి తీస్తానన్నా, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. సంకనకపోయే రోజులు వస్తే ఎవడు చెప్తే మాత్రం మేమెందుకు ఆడతాం హౌసీ? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరి చూస్తాను కోడితే నీ టెప్పకని నీ వాటర్ చంపావులే. మేము చాలా మంది చూసాం. వెళ్ళరా. దీన్ని షార్ట్స్ అంటారు. షార్ట్సా? నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు, దీని పేరు టకీలా. టకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది. బై ద వే, మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా? అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. అదే మంకీ. ఇంకోసారి బ్రోకర్ అంటే బొక్క పగిలిపోద్ది. సెటిలర్ అనాలి. ఏమనాలి? సెటిలర్. దట్స్ గుడ్. బామర్ది, నువ్వు సిస్టర్ ఏక్ దూజే కే లియే హమ్ కిసీ సే కమ్ నహీ ఏక్ కమరే మే బంద్ హై అంట. అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఇష్క్ కాదల్. ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడు పరిస్థితి ఏంటి? ఏముంది, బాంబేలో ఉంటాడే, జుట్టేసిన పాటలు పెడతాడు. పేరేంటి? హిమేష్ రేష్మియా. హిమేష్ రేష్మియా. झलक दिखला जा, झलक दिखला जा, एक बार आजा 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 आजा. ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు. వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా? వచ్చా తొక్క. ఆ 4 రాళ్ళు మన చేతిలో పడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా కొంచెం మంచివాళ్లే. అబ్బా, అంత మంచివాడా? మరి బెదరు, మనుషుల్లో 2 రకాలు ఉంటారు. యు నో షిట్, బుల్షిట్. ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైపు. అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి చేసేవాడు ఆ టైపు. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరు. మనమే రిచ్ టకీలా తాగుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీకుతాడా? బొర్రా బూతులు తిడతావేంటి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువ నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దున్న సరి చెప్పానుకో, మొత్తం ఖేల్ కదా దుకాణం బంద్. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాగిస్తున్నాను కదా సార్. పర్లేదు, వదిలే. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా, భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్తామని. సరే, ఓ పని చేయి. చెప్పండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు, దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? చంద్ర నా బాబు. ఓ, మీ బాబా? అలాగే సార్. హలో రవికుమార్. యాకూబ్. యాకూబా? ఏమండి ఫోన్?
సార్ ఫ్లైట్ వచ్చేసింది, మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి సార్? రాడో. రాడా? ఎప్పుడు వస్తాడు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు, తెలిసిన చెప్పను. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సార్ నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా ఎందుకు లేదు సార్, బూతులు తిడతారు, నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు, మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టు. గౌతమ్, జాయింట్ ఫ్యామిలీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకు ముందు మంచి ఒపీనియన్ ఉండేదండి, ఈ మధ్యనే కొందరు కలిశాక తప్పు అని తెలుసుకున్నాడు. అవును గౌతమ్, నీ లవ్ ఫెయిల్ కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకుంటావు? ఎవరినో ఎందుకు చేసుకుంటామండి, ప్రేమించడంలో చేసుకుంటాం. ఎలా? ఎలాగైనా సరే. అది ఎలా అని క్లారిటీ ఉండాలి కదా. ఏమండి, ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అంత మాత్రం ఊరేసేస్తారా? ఒకవేళ అది ఫెయిల్ అయితే? ఎందుకు ఫెయిల్ అవుద్దని? ఎందుకు ఫెయిల్ అవుద్ది? ఎందుకు ఫెయిల్ అవుద్దని మీరు మాత్రం ఓ సక్సెస్ అయిపోతారు, మీరు మాత్రం ఫెయిల్ అయిపోతామే. మా దరిద్రం తగిలేని ఎలాంటి బ్యాచ్లు అవుతాయేంటి? ఏంటి ఎంత సీరియస్ అవుతున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశాను. జరిగితే మేము ఇంతకన్నా గొప్ప జోకులు వేయగలం. ఏ గౌతమ్, వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియదా? ఫ్యామిలీ పెంపకం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు, పైగా పెరిగింది అనాథ శరణాలయంలో. వీడికి ఇలాంటి పద్ధతులు ఎలా తెలుస్తాయండి? రండి. సరే, ఒక చిన్న మాట. నాకు పద్ధతులు తెలియకపోవచ్చండి, కానీ అవంటే నాకు ఇష్టం. వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియక కదండి మీరు నన్ను వద్దనుకుంటున్నారు. మీకు ఇష్టం లేకుండా మీ ఫ్యామిలీలోకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆకు బయటకు ముంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎవరు కావాలంట? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్, వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్, ఇది వెళ్ళండి. నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా, వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా. ఆ టైపే అనుకోండి సార్. నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్ నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలండి. ఇస్తానులే, ఎక్కడికి పోతాం? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. ఆయన పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా. ఏదో ఫ్లోలో చెప్పేసా సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్ కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు. మీతో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్, కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూసాను. మీరు వెళ్ళండి సార్, బాగా వచ్చాడు, కౌగిలించుకోండి, వెళ్ళండి. రా బాబు. నమస్తే అంకల్. హౌ ఆర్ యు? ఫైన్. మీ అత్తగారు? నమస్తే బాబు. నమస్తే ఆంటీ. చిన్న మామగారు? హలో అండి. హలో అత్తయ్య. నమస్తే అండి. ఎవరు వెతుకుతున్నారు? వైషో అంకల్, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి కలవచ్చా? ఏమ్మా ఇక్కడరా. ఏంటి పెదనాన్న? అక్క ఎక్కడా? అక్క పైనుంది. తీసుకెళ్ళు. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? ఉషా. గుడ్. ఏం చదువుతున్నావు?
సారీ, మీ పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చాను. బట్ ఐ హ్యావ్ యువర్ డాడ్స్ పర్మిషనా? ఐమ్ రవి. మీ పేరు చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి, మీ పేరు చాలా బాగుంది. మీరు అంతకంటే బాగున్నారు. హలో, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. యూజువల్గా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిలకి సిగ్గు ఎక్కువ, ఫ్రీగా ఉండరు అంటారు. బట్ మీకు అలాంటి ఏం అవసరం లేదు. మీరు నాతో చాలా ఓపెన్గా ఉండొచ్చు, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. నేను ఆల్రెడీ గౌతమ్ అనే కుర్రాడిని లవ్ చేస్తున్నాను. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. పెళ్ళైన తర్వాత నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను. గాడ్, ఓపెన్ అంటే మరి ఈ రేంజ్లోనా? ఓకే, చేసుకోనని చెప్తాను. బట్ నేను వదిలేస్తే మీ నాన్నగారు నేను గౌతమ్కి ఇచ్చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? సో నిన్ను నేనెందుకు వదులుకోవాలి? లెట్ మీ బీ సెల్ఫిష్. పెళ్ళో కలుద్దాం. ఏంటి సార్ తీరిక కూర్చొని లెక్కలేస్తున్నట్టున్నారు? చాలా క్యాష్ రావాలి భయ్యా. క్యాష్ అడుగుతుంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కోపం కోపం వచ్చేస్తుంది. మరి వేసైపోయారా? క్యాష్ రావాలి కదా. క్యాష్ చేతిలో పడిందా? ఓహో, అంతెందుకు, 1,00,000 కొడితే అంబానీ కొడుక్కి ఒబామా కూతురికి పెళ్లి చేసేవాడిని. ఇప్పటికి ఫస్ట్ ఎయిడ్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ముందు మీరు కలిసి గుత్తగా ఒక అమౌంట్ మాట్లాడి ఉంటే బామర్దికి చెల్లికి పెళ్లి చేసేవాడిని. ఆ కుఫ్లీ రాజా గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏ కుఫ్లీ? వెనకాల వస్తున్నాడు చూడు, ఆడు బాబుకి క్లారిటీ ఎక్కువ, ఈడు క్యాటర్ తక్కువ. వాట్ జేమ్స్, డిస్కషన్ లో ఉన్నారు? మీ గురించి చెప్తున్నా, లండన్ లో బాగా మీరు. ఐమ్ రవి. హాయ్. హాయ్. హలో. హాయ్. గౌతమ్, యా, వైష్ణుని కలిశాను. తను తప్పక నన్ను పెళ్లి చేసుకుంటుంది, కానీ మనసంతా నీ దగ్గర ఉంది బాస్. చచ్చా, అలాంటిదేం లేదండి. అసలు నువ్వు గ్రేట్ బాస్. అంతందాన్ని ఎలా వదిలేసుకున్నావు? నాకైతే ఎంత తొందరగా వైష్ణుని పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా తనతో లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం అవట్లేదు. ఇండియా అయిపోయింది. అదే లండన్ అయితేనా వీ వుడ్ హ్యాడ్ ఎ కిక్ యాస్ బ్యాచలర్స్ పార్టీ, ఎరగదీసి ఉండేవాళ్ళం. ఏంటి లండన్ ఇండియా అంటున్నావు? నీకు ఓపిక ఉండాలి కానీ అక్కడికంటే గొప్పగా ఉంటది ఇక్కడ. నువ్వు భోగాపురం గురించి విన్నావా? లేదు. లేదా? ఏ? నేను తీసుకెళ్తాను. సాయంత్రం 2 పెగిలేసి ఉండు. చెత్త కట్టు కుక్కలా రెచ్చిపో. ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు, లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేస్తామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుకొట్టగానే ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన 2-3 మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారా. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలేయి, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా?
ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంతవరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైశ్యుకి ఇవ్వలేనురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా.